హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా, కంటిన్యూగా వీడియో చూడండి, స్కిప్ మాత్రం అస్సలు చేయొద్దు. యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకున్న స్ట్రెస్కి నేను రిలీఫ్ అవ్వడానికి ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాను. అమ్మో లేదంటే నా వల్ల కాదండి, అసలు బుర్రలో ఇన్ని తిరుగుతూ ఉంటే నేను అసలు చాలా కష్టం అనమాట. ఈరోజు ఇన్ కేస్ ఇంత బర్డెన్ పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అది దించేసుకోవాల్సిందే. అది దించుకోవడానికి నా వైపు నా బాడీకి కానీ నా మైండ్కి కానీ ఏం చేయగలను అది చేసేస్తాను. లేదు అంటే కానీ అసలు అలా క్యారీ ఆన్ అవ్వలేను అనమాట. నెగిటివిటీ అయినా సరే ఎక్కువగా నేను తీసుకోలేను అండ్ చూపించలేను కూడా. సో ఇలా ఉండగలుగుతున్నాను సటిల్గా అంటే కనుక నేను ఏమేం ఫాలో అవుతాను నా లైఫ్లో అనేది కొంతమందికి యూజ్ అయినా కూడా బెస్టే కదా. సో లేదా కొత్తగా ఎవరైనా తెలుసుకుని ఫాలో అవుతాయి కూడా చాలా బెటర్. సో ఇన్ కేస్ మీకు కరెక్ట్ అనిపించినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పాజిటివ్గానే చేయండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఫుట్ స్క్రబ్బర్ ఒకటి తెప్పించుకున్నాను అని చెప్పేసి. దాంతో ఆల్రెడీ స్క్రబ్ చేసుకున్నాను ముందు రోజునైతే, కానీ ఎందుకో ఇంకా ఒకసారి డీప్ స్క్రబ్బింగ్ కావాలనిపించింది అనమాట. అందుకే ఎస్ మేడం నుంచి బుక్ చేసుకున్నాను. అర్బన్ క్లాప్తో కంపేర్ చేస్తే ఎస్ మేడంలో ప్రైజెస్ చాలా బాగుంటాయి అండ్ ప్యాకేజెస్ బాగుంటాయి, రీజనబుల్ ప్రైజెస్ అని అనిపించింది నాకు. ఈసారి నా బుకింగ్స్లో పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఏదీ లేదు, వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ అలాంటివి ఏమీ లేవన్నమాట. ఓన్లీ మసాజ్ లాంటివే బుక్ చేసుకున్నాను, కంప్లీట్గా రిలాక్స్ అయిపోదామని. మెయిన్గా నాలా ఎంతమంది ఉన్నారు, ఆయిల్ అస్సలు పడదనమాట నాకు. హెయిర్కి పెడితే హెయిర్ ఊడిపోతుంది ఆయిల్ పెట్టడం వల్ల అని నాకు చిన్నప్పటి నుంచి అదొక ఫీలింగ్. బట్ డిగ్రీ వరకు అయితే కాలేజ్కి వెళ్ళినప్పుడు జడేసుకోవాలి కాబట్టి పెట్టుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత హైదరాబాద్కి వచ్చాక మొత్తం మానేశాను, అసలు ఆయిలే పెట్టాను. అప్పుడప్పుడు పెడతానమాట. నాది ఆయిలీ స్కాల్ప్ బాగా. సో ఆయిలీ స్కాల్ప్ ఉండి ఇంకా ఆయిల్ మసాజ్ చేసేసరికి వాళ్ళ చేతికే సగం జుట్టు ఊడొచ్చేస్తుంది అనమాట. మామూలుగా కూడా అంత ఊడదేమో, అలా మసాజ్ చేయించుకున్న రోజు కానీ ఆయిల్ రాసుకున్న రోజు కానీ చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకే నేను ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాను. బట్ జస్ట్ మసాజ్ కోసమే నేను ఆయిల్ మసాజ్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇది హెడ్ మసాజ్, ఎందుకంటే ఆయిల్ లేకుండా వాళ్ళు మసాజ్ చేయలేరు, నాకేమో మసాజ్ కావాలి. సో అందుకే బుక్ చేసుకున్నాను. సో అట్లీస్ట్ అప్పుడప్పుడు ఒకసారి ఓకేలే, మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. నాకు ఇప్పుడు ఈ స్టేజ్లో చాలా నీడ్ అనిపించింది. అంటే బాగా స్ట్రెస్ఫుల్గా అయిందనమాట నాకు కొన్ని రోజుల నుంచి. ఒక్కొక్కసారి నన్ను నేను రీసెట్ చేసుకోవాలి అంటే కనుక ఇలాంటి మసాజ్ కానీ, లేదంటే పార్లర్కి వెళ్ళి నాకు నచ్చిన సర్వీస్ చేయించుకోవడం, లేదంటే ఒక మాల్కి వెళ్ళి నాకు నచ్చింది ఏదన్నా కొనుక్కోవడం, లేదంటే నేను సింగిల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోవడం అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. లేదు అంటే కనుక కొన్ని ఒక్కదాన్నే బేర్ చేయడం చాలా కష్టమైపోతుంది. నేను హౌస్ వైఫే. సో హౌస్ వైఫ్ అయినా కూడా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్కి ఉండే ప్రాబ్లమ్స్ వేరుంటాయి, హౌస్ వైఫ్కి ఉండే ప్రాబ్లమ్స్ వేరుంటాయి. కంప్లీట్గా మొత్తం స్ట్రెస్ అంతా నాకే ఉండిపోతుంది అనమాట. ఇల్లు మేనేజ్మెంట్ కానీ, ఏదైనా డెసిషన్ మేకింగ్లో కానీ ఏదైనా సరే తప్పొచ్చినా మనమే 100% బర్డెన్ తీసుకోవాలి. కరెక్ట్ అయితే మాత్రం 1% క్రెడిట్ కూడా మనకు ఉండదు అనే ఒక జోనర్లో ఉంటారు హౌస్ వైఫ్ రోల్ ప్లే చేసే వాళ్ళు అయితే నాకు అనిపిస్తుంది. సో సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్కి. అంటే ఎవరి కోసమో కాదు, ఎవరో చూస్తారని కాదు, ఎవరికో చూపించుకోవాలని కూడా కాదు, మన కోసమే. మనం టాప్ టు టో చక్కగా నీట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి అలా ఉంటే. అప్పుడప్పుడు ఇలా చేయించుకోవడంలో అసలు తప్పేం లేదు. మన బడ్జెట్ బట్టి ఎక్కడికి వెళ్తే మన బడ్జెట్లో వస్తుంది అని చూస్ చేసుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్యాంపరింగ్ చేసుకుంటే చాలా బెటర్. కాళ్ళు నీట్గా పెట్టుకుంటే, మెయిన్గా నా బాడీలో ప్రాబ్లం ఏంటంటే నా పాదాలు డిఫరెంట్ కలర్లో ఉంటాయి అన్నమాట మెయింటైన్ చేయకపోతే. సో అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ నాకు. చాలామందికి ఏమీ కేర్ తీసుకోకపోయినా పాదాలు చక్కగా ఉంటాయి. నాకేంటో తెలుసా, కంప్లీట్గా ఇలా పెడిక్యూర్ చేయించుకొని నేను డైలీ మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ వేసుకుంటేనే నా పాదాలు నా మిగతా స్కిన్ టెక్స్చర్లో ఉంటాయి. లేదు అంటే కనుక అవి ఎవరో పాదాలు, నా బాడీ ఎవరిదో అన్నట్టు ఉంటుందన్నమాట. అదొక పెద్ద ఛాలెంజ్ నాకు, నా పాదాలను మెయింటైన్ చేయడం. సో అందుకని చెప్పేసి అది అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాను. లేదు ఇప్పుడు కంపల్సరీ పెడిక్యూర్ కావాల్సిందే అని చెప్పేసి. సో అందుకని పెడిక్యూర్తో స్టార్ట్ చేసి హెడ్ మసాజ్ అండ్ ఫేస్కి కూడా గ్వాషా మసాజ్ కూడా బుక్ చేసుకున్నాను అనమాట. నేను జనరల్గా ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి అంటే, రోజులో బాగా 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు నాకు. సో వాళ్ళల్లో ఇద్దరితో అయినా డైలీ కాల్స్ మాట్లాడతాను. నాకు హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఏమీ జరగకపోయినా కూడా ఊరికే సరదాగా కూడా ఫోన్ చేసేసి మాట్లాడుతుంటాను. అదే పెద్ద స్ట్రెస్ రిలీఫ్ అనమాట. అలా తెలియకుండానే ఒకరితో మనం ఏదన్నా షేర్ చేసుకుంటూ ఉంటే చాలా రిలాక్సేషన్ వచ్చేస్తుంది. మెయిన్గా ఆ ఇంపాక్ట్ ఇంట్లో వాళ్ళ మీద కానీ, మన పిల్లల మీద కానీ, హస్బెండ్ మీద కానీ చూపించకుండా
ఉండేలాగా ఫిల్టర్ అయిపోతాం జనరల్గా మనం. సో తేలికగా అయిపోతాం కాబట్టి ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉండదన్నమాట ఏ విషయం కూడా. అండ్ నేను ఏది కూడా ఎక్కువ రోజులు క్యారీ చేసుకోలేను బుర్రలో కానీ బాడీకి కానీ. అండ్ అందరితో కూడా షేర్ చేసుకోలేము కూడా. అందరూ చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు మన ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీనెస్ కానీ. హ్యాపీగా ఉన్నాము అంటే ఎలా హ్యాపీగా ఉందని బాధపడిపోతారు, లేదా వేరే పర్సనల్ మ్యాటర్స్ చెప్తే లోకువైపోతాం అనిపిస్తుంది. సో అందుకే నేను అందరితోనూ అన్ని షేర్ చేసుకొని, చెప్పాను కదా ఒక ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళతో షేర్ చేసుకుంటే నాకు నేను మిర్రర్లో చెప్పుకున్నట్టే అనమాట. సో నాకు అదొక పెద్ద బ్యాక్ బోన్ లాగా వాళ్ళు. సో ఏది ఉన్నా కూడా నేను ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే కాల్ చేస్తాను, ఏం చేస్తున్నావు ఏంటి, జస్ట్ ఊరికే తిన్నావా లేచావా, మా చిన్నప్పుడు విషయాలు ప్రతిరోజు ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా వాళ్ళని అనలేకపోయినా ఆ మాట వచ్చి వీళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం తేలికైపోతుంది నా మనసు అయితే. ఎందుకంటే ప్రతిసారి కోపం వచ్చినా కూడా అందరినీ తిరిగి అనేయలేము, చూపించేసుకోలేము. సో మెంటల్గా అలాగ నేను కొంచెం రిలాక్స్ అవుతాను. అండ్ ఫిజికల్గా కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్యాంపరింగ్ సెషన్స్ కంపల్సరీ కావాలి. మన పాదాలు బాగుంటే మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరు చూస్తారా అని చెప్పేసి ఒక్కొక్కసారి దాచుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అంత చండాలంగా అయిపోతాయి నా కాళ్ళు అయితే. పగుళ్ళు కూడా ఎక్కువ అని చెప్పలేను, కానీ కొంచెం బాగానే ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. నాకు ఇలా కాలికి దాంతో చేస్తే ఎంత కిటికితులు వస్తాయో అది అక్కడే చాలా ప్రాబ్లం అనమాట నాకు. సో ఇంకా తప్పదు, అలాగా కంట్రోల్ చేసుకుంటాను. సో ఇక్కడ హెడ్కి ఫుల్గా ఆయిల్ పెట్టింది తను, అండ్ పెడిక్యూర్ చేస్తుంది. అండ్ బాడీ మసాజ్ కూడా చాలా చాలా యూజ్ఫుల్. ఎవరికైనా అవైలబిలిటీ ఉంది అంటే కనుక అది కూడా చేయించుకుని చూడండి, చాలా రిలాక్స్ అవుతారు. ఫిజికల్గా ఎప్పుడైనా బాగా స్ట్రెయిన్ అయిపోయినా, మెంటల్గా స్ట్రెయిన్ అయినా కూడా చాలా చేంజ్ అయితే చూస్తారు. ఆ రోజు అయితే ఎంత పీస్ఫుల్గా పడుకుంటారంటే, నిద్ర అనే దానికి వచ్చేసరికి అక్కడైతే నా అదృష్టము. చుట్టుపక్కల ఏం జరిగిపోతున్నా కూడా నేను హ్యాపీగా పడుకోగలనండి. 2కి బెడ్ ఎక్కితే 2:00 1 సెకండ్ కల్లా నేను మొత్తం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోగలను. డ్రీమ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి అది పెద్ద డిసడ్వాంటేజ్ కూడా తెలుసా అండి. ఏం పనులు చేయాలన్నా ఫస్ట్ నా నిద్రకి ఆ టైం అయితేనే నేను ఇంకేదన్నా చేయగలను. నాకు కనుక ఆ నిద్ర పడలేదంటే నేను అసలు ఇంక మనిషిని కాదనమాట. నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా నిద్ర గోల గురించి. మధ్యాహ్నం ఖచ్చితంగా నేను నిద్రపోకపోతే ఇంక ఎక్కడికి రాను, ఎవరు ఫోన్ కాల్స్ ఎత్తానమాట. సో అందుకే ఎవరు నన్ను మధ్యాహ్నాలు అయితే అసలు డిస్టర్బ్ చేయరు. అదొక అదృష్టం అంతే. ఎంత బాధలున్నా కూడా నిద్రలో అయితే ఫుల్ క్యూర్ అయిపోతాయి నాకైతే. అంటే లేచిన తర్వాత ఏడుద్దానులే, లేచిన తర్వాత బాధపడదానులే అని కూడా నేను ఆ గ్యాప్ తీసేసుకుని కూడా పడుకోగలను. అంత దారుణంగా నేను నిద్రపోగలను అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు చాలా నిద్ర ఎక్కువైపోతుంది, తగ్గించడానికి ఏమన్నా టాబ్లెట్స్ ఉంటాయా అని అడగాలనిపిస్తుంది. ఎందుకు అంటే గంటలు ఇక్కడ నిద్రపోతూ ఉండడం వల్ల చాలా మంచి ప్రొడక్టివ్గా లైఫ్ గడపలేకపోతూ ఉంటాం అనమాట. ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ లేస్తే చక్కగా వాక్ చేయొచ్చు, పనులు ఇంకా తొందరగా అయిపోతాయి అని అనుకుంటే అస్సలు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచేదే ఉండదు, నా వల్ల కాదనమాట అసలు. ఇంకా అలాగనే మధ్యాహ్నం మెళుకుగా ఉంటే డే అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా పనులు చేసుకోవచ్చు. అంటే మధ్యాహ్నం మెళుకుగా ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీటి వల్ల ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతి ప్లానింగ్ నేను చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట దీనివల్ల. ఎందుకంటే నా బాడీ నాకే తెలుసు కదా, ఇక్కడ ఈ నిద్ర పడకపోతే ఈ గంట నాకు ఎనర్జీ బూస్టర్ లాగా అనమాట. అది చాలా వీక్గా ఉంటాను, లేదంటే కళ్ళు ఇలా మూసుకుపోతూ ఉంటాయి, కోపం వచ్చేస్తుంటుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర పడితే ఎంత యాక్టివ్గా ఉంటానో నిద్ర పడకపోతే అంత పిచ్చెక్కిపోతూ ఉంటాను అనమాట. చిన్న విషయాలు కూడా ఇరిటేట్ చేసేస్తూ ఉంటాయి. మేబీ అది నా బాడీ తత్వం అంతేనేమో. సో అలాగా నన్ను కూల్ చేసే విషయాల్లో ఫ్రెండ్స్ ఒకటి, నిద్ర ఒకటి అనమాట. అండ్ ఇలా కొంచెం అప్పుడప్పుడు సెల్ఫ్ కేర్ కూడా ఒకటి ఉంటుంది. ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాను కదా, ఎందుకు అని అనుకోకుండా నేను ఒక్కదాన్నే మా మమ్మీ వాళ్ళకి. సో నా కజిన్స్కి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ డిపెండెన్సీ చాలా ఎక్కువ, స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరి మీద. పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇయర్స్ తర్వాత నాకు మా పాత అపార్ట్మెంట్లో ఒక మంచి గ్యాంగ్ కలిసింది. సో దానివల్ల నేను లైఫ్లో చాలా నేర్చుకున్నాను. చాలా అంటే ప్లస్ మైనస్ రెండు ఉంది. చాలా ఎక్స్పీరియన్సెస్ ఫీల్ అయ్యాను చక్కగా వాళ్ళ వల్ల. ఆ నెగిటివిటీ కూడా ఉందిలేండి. సో అవి నేర్చుకున్నాను, ఇవి నేర్చుకున్నాను. ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి కూడా నేర్చుకున్నాను లైఫ్లో. అంతే అలా కొన్ని మన లైఫ్లో కొంతమంది వచ్చి నేర్పిస్తూ ఉంటారు, నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు, దెబ్బలు వేస్తూ ఉంటారు, మనం కూడా తగిలించుకుంటూ ఉంటాం చాలా వరకు. చాలా బాగా చేసింది తన మసాజ్ అయితే. ఒక్కొక్కళ్ళ చేతుల్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది అన్నట్టు తను చాలా బాగా చేసింది. చేస్తూ ఉంటేనే నాకు నిద్ర వచ్చేసి, అండ్ కొన్ని పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటే జివ్మన్ లాగి భలే స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది అనమాట నాకు. సో ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే నేను బేసిక్గా
న్యూట్రల్ కలర్సే వేయించుకుంటాను అనమాట. ఐ మీన్ న్యూడ్గా. లేదు అంటే కనుక రెడ్ అలాంటివి వేస్తే మన కాళ్ళు ఇంకా డార్క్ కలర్లో కనిపిస్తాయి. బాగా తెల్లగా ఉండే కాళ్ళ వాళ్ళకి చాలా బాగుంటాయి డార్క్ కలర్స్. బట్ కొంచెం న్యూడ్ కలర్స్ అయితే ఇలాగా చామంచాయిగా ఉన్న కాళ్ళకి బాగా సూట్ అవుతాయని నేను అనుకుంటాను. సో ఇది నా జిడ్డు మొహము. కేదార్నాథ్ యాత్ర గురించి చూస్తున్నాను, ఎప్పటికైనా వెళ్ళాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రావెలింగ్ అంటే అదొక ఎడిక్షన్ అనమాట నాకు. చాలా వరకు ట్రావెల్ చేశాను, ఇక ముందు చేయబోతున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ముందు రాబోతున్నాయి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట నా వీడియో చూసేవాళ్ళు. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మీకు తెలియకపోతే ఎవరికైనా ఫోన్ ఇచ్చి చేయించుకోండి. ఇంతవరకు నా వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఉంటా, బాయ్.